ఓకే. ఆ గ్రాప్ చేయాలనేటువంటి కానీ idea. బయట ఉన్న హిందువులు బయట చాలామంది చూస్తున్నది ఏంటంటే దాన్ని ఉమ్, పర్టికులర్ గోదావరి జిల్లాలో విపరీతంగా ఎక్కడంటే అక్కడ చర్చిలు కట్టేశారు. ఉమ్, కొత్తగా కట్టేశారు. గవర్నమెంట్ భూముల్లో కట్టేశారు. ఆక్యుపై చేసి కట్టేశారు. అరే ఉన్న దేవాలయాన్ని, ఉన్న రామాలయాన్ని పునరుద్ధరిస్తా అని త్రిపులార్ గారు అంటే ఎందుకు అక్కడ వచ్చి దాడులు చేసే పరిస్థితి ఉంటుంది? దాడులు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది వాళ్ళకి? దాని గురించి దాడి చేయలేదు. హ్మ్. టెంపుల్ కడతానన్నందుకు దాడి చేయలేదు. హ్మ్. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇతను రెచ్చగొట్టిన తర్వాత హ్మ్. ఇతను బయటికి వెళ్ళాక బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని రకరకాల బూతులు తిట్టి రకరకాలుగా మాట్లాడితే హ్మ్. ఆ పౌరుషంలో ఏమంటారు దాన్ని, ఆ ఉద్రేకంలో స్పర్హత మూమెంట్ ఇంకా. ఆ, ఆ, వాళ్ళు రియాక్ట్ అయ్యారు. హ్మ్. రియాక్ట్ అయినప్పుడు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్కి వాడుతున్న ఏవో ఉన్నాయి, చెక్కలు, దాన్ని కొట్టిన మేకులు ఇవన్నీ ఉంటే అవి పట్టుకుని కొట్టుకున్నారు. హ్మ్. ఆ మేకులు ఉన్న చెక్కలతో కొట్టినందువల్ల మేకులు దిగినాయి. హ్మ్. అది ప్రీ ప్లాన్డ్ రైట్ అయితే కాదు. కాదు. ఓకే. ప్రీ ప్లాన్డ్గా చేసిన గొడవ అయితే కాదు. అంటే వీళ్ళొచ్చి ఇక్కడ గొడవ చేశారు కానీ వీళ్ళు వెళ్ళి గొడవ చేయలేదు కదా. కానీ పాయింట్ ఏంటంటే ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ దళితులు ఎవరైతే క్రిస్టియన్స్‌గా మారారో వాళ్ళందరికీ క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉంటే దళితులకు వచ్చే స్కీమ్సో ఇంకేవో వాళ్ళకి రాకుండా దళితులుగా ఉండొద్దు, వాళ్ళు క్రిస్టియన్స్‌గానే ఉండాలి అనే దానికి సంబంధించి చాలామందికి కలెక్టర్ కంప్లైంట్ చేశారు. రఘురామకృష్ణరాజు క్రిస్టియన్స్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఒక పోర్ట్రేషన్ ఉంది. ఉమ్, ఆ కారణంగా ఆయన పైన అటాక్ చేయడానికి అదొక అవకాశంగా ఆ ప్రాంతానికి సంబంధించిన దళిత క్రిస్టియన్సో ఇంకెవరో తీసుకున్నారని అనుకోవాలా? అటాక్ వరకు అయితే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఏ విధంగా అంటే దే నెవర్ కన్స్పైర్డ్, అంటే ఆ రకమైన అటాక్ కూడా చేద్దాము, ఇతని మీద తిరుగుబడదాం అని అనుకున్న దాఖలాలు అయితే లేవు అక్కడ. హ్మ్. హ్మ్. ఎందువల్ల లేవంటే రెండు లాజికల్ రీజన్స్. ఒకటి, వీళ్ళంతా గ్రూప్ అయ్యి అతని మీదకి వెళ్ళలేదు, హ్మ్. అతని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయలేదు, Hmm. అతను ఎక్కడో ఉంటే వెళ్ళి గొడవ పడలేదు. వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ వాళ్ళ జీవితం, వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ మీదకి దాడి చేయటానికి ఇతను జనం తీసుకొచ్చాడు. హ్మ్. జనం తీసుకొచ్చి ఇతను వెళ్ళిపోయి వాళ్ళని ఉసుగొల్పిన తర్వాత వాళ్ళు దాడికి దిగబడితే వీళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్లో తిరగబడ్డారు. ఓకే. అంతే తప్ప వీళ్ళు దాడి చేయాలనే ఆలోచనే లేదు. దాడి చేయాలనే ఆలోచనే ఉంటే వాళ్ళ దగ్గర కత్తులు, కటార్లు అన్నీ ముందే ఉండే. Hmm. అక్కడ రోడ్డు మీద ఉన్నాయి, అక్కడ నిర్మాణంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్న చెక్కలు, రాళ్ళు తీసుకుని కొట్టుకోరు కదా. Hmm. Hmm. ఒకవేళ వీళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఉండుంటే. ఓకే. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ థ్రాష్. Hmm. అది అబద్ధం. Hmm. అసలు అతను దాడి చేయాలని అనే అనుకోలేదు వాళ్ళు. Hmm. ఇదంతా ఇతని క్రియేషన్. Hmm. సో ఇట్లా ఎందుకు ఇలా అబద్ధాలు మీరు ప్రచారం చేస్తున్నారు, ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నారు, Hmm. పైగా రెండు మతాల మధ్య ఎందుకు గొడవ పెడుతున్నారు, Hmm. చర్చెస్ కట్టారా, టెంపుల్స్ కట్టారా, మాస్కులు కట్టారా అనేది అనాథరైజ్డ్గా అన్ని రిలీజియన్స్ ఉన్నాయండి. ఓకే. సో బీయింగ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఐ క్యాన్ టెల్ యూ, నాట్ ఓన్లీ హియర్, నేను ఆదిలాబాద్ దగ్గర నుంచి చాలా చోట్ల చూస్తున్నాను. చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఆదిలాబాద్లో నేషనల్ హైవే వేయడానికి అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు. Hmm. ఉట్నూరు దగ్గర, గుడి హత్నూర్ దగ్గర, Hmm. సరే ఆ విలేజ్ నేమ్ ఒప్పుకోకపోతే మేము ఓవైసీ వాళ్ళందరిని కాంటాక్ట్ చేయాల్సి వచ్చింది. బీయింగ్ ఏ జాయింట్ కలెక్టర్, Hmm. ఐ రిక్వెస్టెడ్ దెమ్, మీరు రండి ఒకసారి వచ్చి వీళ్ళతో మాట్లాడండి, నేషనల్ హైవే ఆగిపోతుంది. Hmm. అంటే అది తీసేయడానికి అభ్యంతరం, నేను ఇప్పటికి చాలా ఆల్టర్నేటివ్ చోట్ల. సైట్ ఇస్తాను అని అట్లా ఆ స్థాయిలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. Hmm. ఇది ప్రతి చోట ఉంది. ఓకే. నేను అందుకే ఏమంటానంటే మీరు యూనివర్సల్ పాలసీ తీసుకోండి. మీరెందుకు టార్గెట్ అవుతున్నారు? రఘురామకృష్ణరాజు అదే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట మీరు. ఆయన అంటే మీరు యూజ్లెస్ ఫెలో అనే పదం ఆయన మిమ్మల్ని ఉద్దేశించి వాడారు. ఇప్పుడు అతను కన్ఫ్యూజ్ అయ్యాడండి. ఫస్ట్ ఏ విధంగా అంటే చాలామంది మాట్లాడుతున్నారు, Hmm. అతను నిర్దిష్టంగా నిశ్చితంగా పరిశీలన చేయలేదు. Hmm. నేను ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఈవెన్ ఫ్యూచర్లో కూడా భాష అనేటువంటిది ఒక పద్ధతిలో, గౌరవం అనేటువంటిది ఒక పద్ధతిలో, మనకు ఉన్నటువంటి సంస్కారం ప్రకారంగా మాట్లాడతాం. Hmm. ఇంతవరకు మాట్లాడాం, ఫ్యూచర్లో కూడా అలాగే మాట్లాడతాం. Hmm. అది మా పాలసీ, పార్టీ పాలసీ. అయితే ఎవరో ఆగింది, ఎవరో మాట్లాడింది తీసేసుకుని అందరినీ కట్టగట్టి వాడు వీడంటూ అతను మొదలుపెట్టాడు. Hmm. అనడమే కాకుండా అతను క్లియర్గా అడుగుతుంటే కూడా వాడే అని, గాడు అని కూడా అతను సంబోధించాడు. నేను అదే అంటున్నా, అతను స్ట్రీట్ లెవెల్ పాలిటిక్స్ చేస్తూ స్ట్రీట్ లెవెల్ భాష మాట్లాడుతున్నాడు. పదవి అయితే పెద్దది ఉంది కానీ అతను మనసులో కానీ బ్రెయిన్లో కానీ ఆ పెద్దతనం లేదని అనిపిస్తుంది నాకు. క్లోజ్ చేద్దాం ఆ టాపిక్. ఏం చెప్తారు రఘురామకృష్ణరాజు గారికి ఒక మాట చెప్పండి. నేనేం చెప్తానంటే, ఫస్ట్ మీ భాష మార్చుకోండి, మీరు సంస్కృతితో వ్యవహరించండి, బీ ఏ కల్చర్డ్ పర్సన్. అంతేగాని ఇట్లా క్రూడ్గా, రూడ్గా, ఏమి చదువుకోనేటువంటి వ్యక్తిలాగా, ఆయన నేను సెయింట్ ప్యాట్రిక్స్ చదివాను, నిర్మలాలు చదివాను, లయోలా కాలేజ్ చదివాను అని చాలా లిస్ట్ చెప్పాడు. మరి ఆ స్కూల్స్లో చదివినప్పుడు నీకేం కల్చర్ వచ్చింది, నువ్వేం నేర్చుకున్నావు, నీ తల్లిదండ్రులు నీకేం కల్చర్ నేర్పించారు? మీ బిహేవియర్ వల్ల మిమ్మల్ని కాదు మీ తల్లిదండ్రులు కూడా అనుకునే పరిస్థితి ఉంది. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి ఇక్కడ. అదే ఫ్యామిలీలో కనుమూరి బాపురాజు అని ఆయన ఉన్నారు. పెద్ద మనిషి. సో
హీ హ్యాస్ రెస్పెక్ట్ అమాంగ్ ఆల్ ది కమ్యూనిటీస్ ఇన్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్. మాది ఎంతో దూరమైన గ్రామం కూడా అక్కడ కూడా చెప్పుకునేవారు ఆయన గురించి. ఏంటంటే అతని దగ్గరికి వెళ్తే ఎవరైనా మర్యాదగా పలకరిస్తారట, మజ్జిగిస్తారంట, కూర్చోబెట్టి మాట్లాడతారంట అని ఇట్లా చెప్పేవాళ్ళు నేను చిన్నప్పుడు. మరి అదే కుటుంబం నుంచి వచ్చి నాకు నువ్వు చెడబుట్టావా ఆ కుటుంబంలో, మీ చిన్న ఆయన పెద్ద ఆయన నాకు తెలీదు, ఆయనకేం అంత మంచి పేరు ఉంటే నీకేంటి ఇంత చెడ్డ పేరు, ప్రతి ఒక్కరిని దూషించడం, తోలనాడటం, నోటికొచ్చినట్టు వాగటం, ఏదంటే అని బూతులు మాట్లాడటం, అదేం పద్ధతి అది? మీరు అంత పెద్ద చదువుకున్నాక, మీరు డిఫరెంట్ స్టేట్స్ చదువుకున్నాక మీరు రెస్పెక్టబుల్గా బిహేవ్ చేయాలి కదా. వన్ థింగ్, సో మైండ్ యువర్ లాంగ్వేజ్. నెంబర్ 2, మీరు ఏదైనా శాంతాన్ని, సమాధానాన్ని పెట్టండి, అంతేగాని చిచ్చు రగిలించే కార్యక్రమాలు చేయొద్దు. ఓకే. హార్మనీ, ట్రాంక్విలిటీ, ఇవి రాష్ట్రానికి కావాలి. రెండవది, నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను ఇదే సమయంలో, మీ ఎమ్మెల్యే పేటరేగిపోతున్నాడు, చెలరేగిపోతున్నాడు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, 3 వర్గాల ఓట్లు నాకు అవసరమే లేదంటున్నాడు, అంటే ఎస్సీ, క్రిస్టియన్, ముస్లిం. సో అది మీ పాలసీ అయితే ప్లీజ్ డిక్లేర్. ఎందుకంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేము అడగదలుచుకున్నాం, ఎస్సీ, మైనారిటీ, క్రిస్టియన్స్ ఈసారి మీరు కూటమికి వేయొద్దు, మాకేయండి ఓట్లు అని మేము అడగాలనుకుంటున్నాం. ఓకే. మీరు క్లారిటీ ఇవ్వండి. అంటే ఇచ్చిన ఇవ్వని మేము అడుగుతాం, బట్ యూ బీ క్లియర్. ఈజ్ ఇట్ హిస్ పాలసీ ఆర్ యువర్ పార్టీ పాలసీ? 80/20. ఎస్, 80/20 అది ఓన్లీ ఎస్సీస్. మళ్ళీ ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా. వెంకటేశ్వర రాజు అని అతనే చెప్తున్నాడు కదా, ముస్లిమ్స్ని వేధించేస్తున్నాడు, మాస్కులు తీసేస్తున్నాడు, మొత్తం 30%. ఓకే. 30 మీకు వద్దా అనేది చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ